స్పామ్ కాల్స్ ద్వారా చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతూ చాలామంది మోసపోతున్నారు. దానికి విషయంలో చాలామందికి అవేర్నెస్ లేక ప్రజలు మోసపోతున్నారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాని గురించి కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు అరేంజ్ చేశాం. చాలామంది వచ్చారు, అందరికీ వందనాలు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, వచ్చే ప్రతి కాల్ని మనం రెస్పాండ్ అవ్వకూడదు. చాలా ఏదైనా సైబర్ క్రైమ్ అయ్యి మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ నెంబర్ కూడా ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు, 1930. దానికి వెంటనే కానీ మనం ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే జరిగిన నష్టాన్ని చాలా వరకు మనం సేవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అవకాశం ఉంటుంది. మనం ఎంత ఆలస్యం చేస్తే అంతగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే స్పందించాలని మా తరపున విజ్ఞప్తి. తర్వాత ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి, మీకు అందరికీ తెలిసిందే. మనం చాలా కాలం 3Gలో ఉండి 4G లేక మన బిఎస్ఎన్ఎల్ కస్టమర్ చాలా సఫర్ అయ్యారు. కానీ గత 9 months నుండి 4G టెక్నాలజీ పెట్టడం జరిగింది. 4G టెక్నాలజీలో ఎగ్జిస్టింగ్ 407 టవర్స్లో 323 టవర్స్ వరకు 367 టవర్స్ వరకు 4G ఎక్విప్మెంట్ పెట్టి 4G సేవలు అందిస్తున్నాం. దానికి తోడు 4G శాచురేషన్ ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసి దానికి అనుగుణంగా ప్రమాణమే 600 పైచిలువ 628 టవర్లు ఏజెన్సీ ఏరియాలోను, అనకాపల్లి ఏరియాలో, విశాఖపట్నం జిల్లాలో కూడా కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఏ ప్రైవేట్ సంస్థలు కూడా బిఎస్ఎన్ఎల్ కూడా సిగ్నల్ లేని గ్రామాలలో 4G టవర్లు పెట్టడం జరిగింది. అది మనం చాలా వరకు చేసాము, కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒక 2-3 నెలల్లో ఈ ప్రతి గ్రామానికి మన విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామానికి 4G సౌకర్యం అందించబడుతుంది. ఇది చేసిన తర్వాత కూడా ఏదైనా గ్రామంలో ఎవరికైనా 4G సిగ్నల్ లేదనే సమస్య ఉన్నట్లయితే ఆ విషయాన్ని మాకు తెలియపరిస్తే దానికి ఆ గ్రామాల్లో కూడా కొత్త టవర్లు పెట్టడానికి ప్రభుత్వం వారు ఆమోదం తెలియజేశారు. ఇప్పుడు ఫేజ్ 1 అయింది, ఫేజ్ 2 కూడా జరుగుతుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సో ఈ మీటింగ్ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలకు అందరికీ వారి గ్రామాల్లో ఏ సంస్థ తరపున కూడా ఈ మొబైల్ సర్వీస్ అందించే ఏ సంస్థ తరపున కూడా వారికి సేవలు అందకపోయినట్లయితే ఆ విషయాలను బిఎస్ఎన్ఎల్కి తెలియజేస్తే ఆ దగ్గరున్న మా సంస్థ యొక్క ప్రతినిధులు ఉంటారు, ఎస్డిఈలు కానీ జేటీఓలు కానీ, వారికి తెలియజేసినా సరిపోతుంది. లేదంటే ప్రజాప్రతినిధులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు, వారికి తెలియజేసినా సరే ఆ విషయాన్ని మాకు వారు అందజేస్తే దాని ప్రకారం మేము గవర్నమెంట్ వారి యొక్క ఆమోదం తీసుకొని ఆ గ్రామాల్లో కూడా కొత్త టవర్లు పెట్టడానికి మేము ప్రణాళిక చేస్తున్నాం.